శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి అక్టోబర్ 19 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపిస్తారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9122274443. చాలా నమ్మకమైన గురువుగారండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారు స్త్రీ పురుష వశిక జంటలో చాలా ప్రత్యేకత గలవారు. నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు ఎక్కువగా విశ్లేషణ సామర్థ్యాన్ని కలిగి ఉంటారండి. ఏ విషయాన్నైనా కానీ లోతుగా ఆలోచించి అందులో మంచి చెడులను చక్కగా నేర్పరితనము వీరికి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏ రంగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ధైర్యం చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎంత సమస్య వచ్చి వీరి మీద పడినా కొండంత కష్టం ఎదురైనా బెదిరిపారు, వెనకడుగు వేరండి. ధైర్యంగా సమస్యను ఎదుర్కొని నిలబడతారు. ఎలా పరిష్కరించాలని కూడా ఆలోచిస్తారు. అంతేకాని కృంగిపోయి కూర్చోరు. ఇది వీరిలో ఉన్నటువంటి గొప్ప లక్షణము. ఇక చిన్నప్పటి నుండి కష్టాలు ఎక్కువే. మీ జీవితంలో ఎత్తు ఫలాలను చూసి పెరిగారు. జీవితం ఎప్పుడు కూడా వీరికి పూల పణుపులైతే ఉండదండి. ముళ్ళబాటలోనే వీరి ప్రయాణం ఎక్కువగా సాగిందని చెప్పచ్చు. ఎన్నో బాధలు, అవమానాలు, నిందలు మోస్తూ వచ్చారు. వాటన్నిటిని కూడా ఒక అనుభవంగా మార్చుకున్నారు. జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి, ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి, సమాజంలో గౌరవంగా బ్రతకాలని తపన మీకు బలంగా ఉంటుంది. కుటుంబాన్ని సుఖపెట్టాలి, ఏ లోటు రాకుండా చూసుకోవాలి అందరికి ఉండేది వీరిది కూడా ఒక జీవిత ధ్యేయం అండి. అహర్నిశలు కూడా శ్రమిస్తూ ఉంటారు. కుటుంబ బరువు బాధ్యతలు బాగా ఎక్కువగా ఉంటాయి. తరచూ చిన్న వయసులోనే ఆ బాధ్యతలు వీరి మీద పడినప్పటికీ బాధ్యతల కోసము ఎంతగానో కష్టపడ్డారే కానీ బాధ్యతలను ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు. వీరి సంతోషాలను కూడా త్యాగం చేస్తారు. అయినా కూడా వీరికి జీవితంలో ఖచ్చితంగా ఒక మంచి దశ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ దశ అనేది ప్రారంభమైనట్లే అండి. ఎందుకంటే మీరు ఏ పని చేసినా కూడా అనుకూలంగా కావడం లేదని చెప్పి ఎప్పుడు కూడా మీరు నిరుత్సాహపడ్డారు కదా. మీరు విజయాన్ని సాధించలేకపోతున్నారు. వ్యాపారాల్లో లాభం లేదు, ఉద్యోగంలో ప్రమోషన్ లేవు, ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు ఏ పని చేసినా కూడా ఏదో విధంగా అడ్డు తొలగుతూ అంటే ఏదో విధంగా అడ్డు మీద అడ్డు మాకు ఏదో ఒక సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఇలా మా జీవితంలో వచ్చినటువంటి పరిణామాలే ఎక్కువగా జరిగాయి. మేము ఎప్పుడు కూడా సంతోషంగా లేమని చెప్పి బాధపడ్డారు. అయితే ఇన్ని తట్టుకొని మీరు నిలబడ్డారు కలిగినటువంటి కారణం ఏంటంటే దైవశక్తి అండి. ఆ దైవశక్తి కారణంగానే మీరు ఇన్ని రోజులు నిలబడినారని చెప్పచ్చు. ఆ దైవశక్తి మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉందని కూడా చెప్పచ్చండి. ఆ దైవశక్తి మీరు ఎంత సహనంగా ఉంటున్నారో, ఎంత ఓర్పుగా ఉంటున్నారో మీకు వచ్చేటువంటి పరీక్షలు కూడా అంతగానే ఉంటున్నాయి. ఎందుకంటే మిమ్మల్ని ఇవన్నీ కూడా పరీక్షలు కూడా మిమ్మల్ని బాధ పెట్టడానికైతే కాదండి, మిమ్మల్ని మరింత ఎక్కువగా రాటు తేల్చడానికి. ఈ యొక్క జీవితం అనేది ఎలా ఉంటుంది, జీవితంలో ఈ ఫలామా కష్టం వస్తే మేము ఏమి ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏ వ్యక్తితో ఎలా జాగ్రత్తగా ఉండాలనే దాన్ని భగవంతుడు మీకు ముందే ఒక అవగాహన సర్పించడానికి ఇవన్నీ కూడా మీకు పెట్టినటువంటి పరీక్షలు, మీకు నేర్పించినటువంటి పాఠాలని చెప్పి తెలుసుకోండి. ఏవో కారణాల వల్ల ఆగిపోయిన పనులు కూడా మరలా తిరిగి ప్రారంభమవుతాయి. మీలో వచ్చేటువంటి ఆనందం ఎలా ఉంటుందో తెలుసా అండి. రేపటి రోజున మీకు కలగబోయేది మీ జీవితాన్ని కొన్ని విషయాల్లో మార్చినటువంటి చిహ్నాలు కూడా మీకు కనిపిస్తాయి. చాలా కష్టాలను అవమానాలు ఎదుర్కొన్నారు. జీవితం నలుగురికి కూడా సాఫీగా ఎప్పుడూ సాగిపోయేలా మీకు ఎవరికి అనిపించలేదు. నిరాశపడి ఎక్కి ఎక్కి ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చోడు క్షణాలు కూడా ఉన్నాయి. ప్రతి అవమానం ఒక విజయానికి మెట్టుగా మార్చుకొని ముందుకు సాగే రోజులు మీ ముందుకైతే రేపటిలో పరిచయం కాబోతున్నాయండి. ఒక సమస్య వస్తే దాని గురించి ఆలోచించిన తర్వాత సమస్యకు తర్వాత ఏం చేయాలనేటువంటి దిశలో మీరు ఆలోచించినటువంటి ప్రతి ప్రయత్నం కూడా మీకు మంచి విజయం తెచ్చిపెట్టేలాగా మీకైతే భగవంతుడి అనుగ్రహం మీకు కురిపించబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. మీ యొక్క విశ్లేషణ స్వభావం, సమస్యలను పరిష్కరించే అద్భుతమైన సామర్థ్యం ఎప్పటికడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ వస్తున్నాయి. అలాగే దైవం యోగం అనేది ఈ రాశి వారికి ఎక్కువగానే కనిపిస్తుంది. కోపం మీకు ఎక్కువగానే ఉంటుంది, ముక్కు మీదే ఉంటుంది. ఎవరైనా అనగానే ఏదైనా అంటే మీ మనసు గాయపరిస్తే వెంటనే విపరీతమైన కోపానికి గురవుతారు. ఆ కోపంలో మీరు ఏం మాట్లాడతారో కూడా ఒక్కసారి మీకే తెలియదు.
అయితే కోపం చల్లారిన తర్వాత విపరీతంగా బాధపడతారు. అయ్యో, అనవసరంగా వారిని బాధ పెట్టానే, నా వల్ల బాధపడ్డా అని చెప్పి బాధపడతారు. ఇక్కడ కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రేమ కూడా అంతకు మించి ఉంటుందండి. మీకు అందరితో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు. అందరూ బాగుండాలని కోరుకుంటారు. మీ మనసు వెన్నలాంటిది, కానీ పైకి గంభీరం కనిపిస్తారు. జీవితంలో ఎవరిని ఉద్దేశపూర్వకంగా మోసం చేయరు. మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. ఇక కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. పైగా నా అనుకున్న వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని ఇప్పుడు దూరం పెట్టినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఈ అనుభవాలన్నీ కూడా మిమ్మల్ని నాటు తేల్చాయండి. ఎంత అదృష్టవంతులంటే అంతకంటే మించినటువంటి కష్టజీవులు. మీరు చిన్న వయసు నుండి బాధ్యతల మీద పడ్డాయి. కష్టాలు అనేవి నెల మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి. అయినా కూడా భగవంతుడు ఒక్కడే మీకు అండగా నిలిచాడు. భగవంతుడి శక్తి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది. మరి రేపటి రోజున మీ ఏదో రెట్టింపు అనుగ్రహం అనేది కురిపించబోతున్నారు. అందువల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం, ఉద్యోగులు కొన్ని మార్పులు చేర్పులు కలగబోతున్నాయి. మునిపెన్నుడు చూడనటువంటి ప్రశాంతమైన రోజుగా రేపటి రోజు మీకు మంచి ప్రశాంతంగా అనిపించిన భావన కలుగుతుంది. అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మిమ్మల్ని తరచూ కూడా ఏదో ఒక దీర్ఘకాలిక సమస్యలు అయితే బాధపెడుతుండొచ్చేమో, కానీ రేపటి రోజున కాస్త ఉపశమనం కలుగుతుందండి. మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు అయితే సంభవిస్తాయి. గ్రహాలకు రాజైనటువంటి సూర్యభగవానుడు మీ మీద అనుగ్రహ వర్షం కురిపించబోతున్నాడు. అలాగే మీ ఇష్టదైవం, కులదైవం, అలాగే మీరు నమ్ముకునే ప్రతి ఒక్క భగవంతుడు, అలాగే పంచభూతాలు మీకు తోడుగా ఉండబోతున్నాయి. అయితే ముఖ్యంగా మీరు ఆదివారం నాడు కొన్ని నియమాలు పాటిస్తే మీ జీవితంలో వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా మారిపోతాయండి. అయితే ఆదివారం నాడు పాటించిన నియమాలు ఏమిటా అని చెప్పే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆదివారం నాడు నిజంగా కొన్ని విషయాలు మనం దూరంగా ఉండి ఆధ్యాత్మికపరమైన విషయాలకు దగ్గరై సూర్య భగవానుడికి తప్పకుండా ఆ రోజు అర్ఘ్యాలు సమర్పించి ఆదిత్య స్తోత్రాన్ని పఠించి తప్పకుండా స్వామివారికి సంబంధించినటువంటి కొన్ని మంత్రాలను ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సూర్యాయ నమః అనేటువంటి ఈ మంత్రాలను తప్పకుండా ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు ఆదివారం నాడు తప్పకుండా మీరు ఎంతో కొంత సమయం ఉంటుంది కదండి. కాబట్టి చక్కగా స్నానం ఆచరించి మగవాళ్ళైతే పంచ కట్టుకొని స్వామివారికి ఒక రాగి చెంబుతో ఎర్రని పుష్పాలను వేసి ఎర్రని అక్షింతలు వీటిని కలిపి స్వామివారికి అర్ఘ్యంగా సమర్పించి ఈ యొక్క మంత్రాలు ఉచ్చరించిన తర్వాత చక్కగా రోజు ఎక్కువగా మాట్లాడకుండా ఎవరితో గొడవలు పడకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించి మాంసాహారానికి దూరంగా, అలాగే స్త్రీ యొక్క సంభోగానికి దూరంగా ఉండి మీకు తెలిసినటువంటి ఆధ్యాత్మికపరమైన మంచి కథలను కానీ, మంచి పాటలు కానీ, భక్తికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తే మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులు అన్నీ ఎన్ని కావండి. ఊహించినటువంటి పరిణామాలు మీ జీవితంలో తప్పకుండా కలుగుతాయి. ఒక్కసారి కొన్ని అంటే కొన్ని కూడా కాకపోయినా ఒక నెల రోజుల పాటు ఈ విధంగా చేసి చూడండి. మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులు, మీ ఆదాయము, మీ ఆర్థిక పరిస్థితి, డబ్బు సంబంధించిన బాధలు, అప్పుల బాధలు ఇటువంటివన్నీ కూడా ఊహించిన విధంగా అనేక మార్గాల నుండి మీకు ధనం అనేది వస్తుంది. ఇప్పటి నుండే మీకు ఈ విధంగా చేసి చూస్తే మంచి రోజులు మొదలవుతాయండి. మరి ఇలా చేస్తేనే వస్తుందా అని చెప్పి అర్థం కాదండి. మనం ఏదైనా ఒక పని చేసిన తర్వాత దానికి కాస్త మన సమయం ఇవ్వాలి. తర్వాతే మనకు వచ్చినటువంటి ఫలితం కోసం ఆశగా భగవంతుడు కల్పించినటువంటి అంతో ఇంతో ఏదో ఒకటి అనుగ్రహం వర్షాల కోసం ఎదుర్చుకోక తప్పదు. ఇక మీకు ఉన్నతమైనటువంటి జీవితము రేపటి రోజున చూస్తారు. రేపటి రోజున శభాష్ అనేట్లుగా మీ తపన తాపత్రయంతో నిరంతరం కూడా మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా ఏదో ఒక విధంగా మీకు అదృష్టం అనేది వరిస్తుంది. అంతేకాకుండా ఒక టార్గెట్ అనేది కూడా పెట్టుకుంటారు. అంటే ఒక పనిలో మేము ఇలా చేయాలి, ఇది పూర్తయ్యేంత వరకు కంటి మీద కుడుకు లేకుండా ఉండకూడదు అని, తిన్నది కూడా వంట పట్టదనే విధంగా ఆలోచిస్తారు. ఆ లక్ష్య సాధనలో మీరు పూర్తిగా లీనమవుతారు. లక్ష్యాలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయండి. అంటే ఏదో ఒక విధంగా నలుగురు కూడా మిమ్మల్ని వేలెత్తి చూపించే విధంగా కాకుండా సమాజంలో మేము మంచిగా గౌరవంగా బ్రతకాలని చెప్పి అందరూ కూడా అనుకున్నట్లుగా మీరు కూడా అనుకుంటారు. అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు. ఈ విధంగా ఆదివారం నాడు మీరు కుదిరినప్పుడు ఇలా చేయండి. శని భగవానుడి యొక్క దర్శనం కోసం తప్పకుండా శని స్తోత్రాన్ని పఠించడము, అలాగే ఓం శనిశ్చరాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండటం వల్ల, నల్లని వస్త్రాలను అలాగే నల్లని పదార్థాలను పేదలకు దానంగా ఇవ్వటం వల్ల శని దోషాలు, పితృదోషాలు కూడా తగ్గుతాయి. కాబట్టి ఈ చిన్న పరిహారం వల్ల మీ జీవితంలో వచ్చే మార్పులన్నీ ఇన్ని కావండి. మీ ఇంట్లో త్వరలోనే పసిపిల్లల యొక్క ఏడుపులు, పెళ్లి బాజాలు మెక్కడం ఖాయమవుతుంది. సోమవారాలు సూర్యాస్తమైన తర్వాత రావి చెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపం వెలిగించుకోండి. తర్వాత ఆ చెట్టుకు 11 ప్రదర్శనలు చేసుకోండి. ఇలా చేయటం వల్ల కూడా మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి త్వరలో వివాహం జరుగుతుంది, సంతాన భాగ్యం కలుగుతుంది. మరీ ముఖ్యంగా చేయవలసిన చిన్నపాటి పనులు మీకు తప్పకుండా చేసినట్లయితే మన జీవితం పూర్తిగా మారుతుందండి. అలాగే మూగజీవులకు, ఆవులకు, కుక్కలకు, పక్షులకు మీ వంతుగా ఏదో ఆహారాన్ని, నీటిని అందించడం వల్ల మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. ఇక ఈ చిన్న దానం వల్ల మీకు అదృష్టం వరిస్తుంది.
జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఇంట్లో ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక మంచి శుభవార్త వినడమే కాకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంగా మీకు రానంతట అదే ఏర్పడుతుంది. అలాగే ధనానికి సంబంధించినటువంటి లోటు ఉండదు. రేపటి రోజున ధనలాభం కలగటం అనేది తప్పకుండా ఉంటుంది. మరి ఇన్ని మంచి శుభ అవకాశాలు కదండి, తప్పకుండా వదులుకోకుండా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా మీ సంపాదన విషయాలు, మీకు రాబోయే లాభాల గురించి ఎవరితో కూడా చెప్పుకోకండి. మేము ఇలా చేస్తున్నాం, అలా చేయాలనుకుంటున్నాం అని చెప్పి కూడా చెప్పకండి. అసూయ, కుళ్ళు పెరిగినటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకరు బాగుపడుతుంటే చూసి వారం లేనటువంటి వారి రోజులు ఇవ్వండి. కాబట్టి మీ వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో గోప్యత అయితే రేపటి రోజున అవసరం. లేకుంటే నరదిష్టి తగిలే ప్రమాదం ఉంది. ఈ నరదిష్టి అనేది చెడ్డదండి. అది తగిలితే సవ్యంగా జరగాల్సిన పనులు కూడా ఆగిపోతాయి. అనారోగ్యాలు చేకూరుతాయి. కాబట్టి మీరు ఏం తిట్టుకున్నా, ఏం కొట్టుకున్నా, ఎక్కడికి వెళ్తున్నా మీ విషయాలు ఎవరికీ చెప్పకండి. ఈ విధంగా రేపటి రోజున ఈ రాశి వారికి జాతక ఫలితాలు గోచరిస్తున్నాయండి. రేపు మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.